నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. H1B వీసాలకి సంబంధించి ఫీజుని $15,000 నుంచి $1,00,000 పెంచిన తర్వాత అందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతలోనే ఒక చిన్న రిలాక్సేషన్ని అనౌన్స్ చేసింది అమెరికా ప్రభుత్వం. L1, F1 వీసాల మీద ఉన్న వారికి పాత ఫీజు చెల్లిస్తే సరిపోతుంది అనేది. దెన్ వాట్ అబౌట్ మన దగ్గర నుంచి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళకి పాతది కాకుండా కొత్త ఫీజునే వర్తింపచేస్తామని. యాక్చువల్గా ఈ కొత్త ఫీజు అనేది ఎంతకాలం ఉంటుంది? ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టు మెట్లెక్కింది. అక్కడి నుంచి తీర్పేమొస్తుంది? అమెరికా ఏమన్నా మళ్ళీ పాత ఫీజునే వసూలు చేయబోతోందా? ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. H1B వీసా అనగానే చాలా ఒక డాలర్ డ్రీమ్స్ కనిపిస్తాయి, మన ఫ్యూచర్ అంతా మన ఎదురుగా కనిపిస్తుంది. సడన్గా అన్ని షార్టర్ అయిపోయాయి. $15,000 కాదు $1,00,000 చేసిన తర్వాత. బట్ ఈరోజు వచ్చినటువంటి చిన్న రిలాక్సేషన్ ఎవరికి ఇస్తున్నారు? క్లారిటీ అనేది కావాలి అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం H1B అనేది మనం అర్థం చేసుకోవాలి ఏంటనేది. H1B వీసా ఒక ఎంప్లాయ్మెంట్ వీసా లాగా చూసుకోవచ్చు మనం. అది ఎందుకు తీసుకొచ్చి జార్జ్ బుష్ టైంలో తీసుకొచ్చారు, ప్రెసిడెంట్ బుష్ ఉన్నప్పుడు. బేసిక్లీ అమెరికాలో స్కిల్ సెట్స్ లేదు. అట్లాంటి స్కిల్ సెట్ లేనప్పుడు బయట నుంచి మనం తెచ్చుకోవాలని చెప్పి H1B వీసా పెట్టారు. సో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, పెటిషన్ ఇస్తున్నప్పుడు ఫర్ అప్లయింగ్ ఫర్ వీసా, వీఆర్ ఆర్గ్యూయింగ్ దట్ దిస్ పర్టికులర్ స్కిల్ ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్, హై అండ్ రోబోటిక్స్లో ఈ స్కిల్లో యూఎస్లో ఎవరు లేరు, విచ్ ఇస్ అబద్ధం. ఉంటారు కానీ కంపెనీలు ఏమంటారు, దట్ గై ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్. ఎందుకంటే అక్కడ కూడా మంచి కాలేజీలు ఉన్నాయి కదా, మన వాళ్ళు అక్కడే వెళ్ళి చదువుకుంటారు కదా. అక్కడ MITs ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి మీరు అంటారు అక్కడ స్కిల్ లేదంటారు. కానీ అప్పుడు ఉండే 1990 దే హ్యాడ్ అన్ ఇష్యూ. ఇన్ఫ్యాక్ట్ ద US సైన్స్ ఫౌండేషన్ అనుకుంటే ఎవరు వాళ్ళకి సర్వే కూడా చేశారు. 160,000 మంది మాకు తక్కువ ఉన్నారు స్టెమ్ ఫీల్డ్లో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. బయట నుంచి తీసుకురావాలి. దట్ ఈస్ హౌ ద H1B స్టార్టెడ్. దీంట్లో మన తప్పు కూడా ఉంది. టెక్నికల్ ఏంటంటే వీఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్కి వచ్చి అదే జీతం మన ఎంప్లాయీకి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ వర్కర్కి $120,000 ఒక సంవత్సరానికి ఇస్తూ కావాలి. US మీన్ ఈజ్ అరౌండ్ $80,000 to $100,000. మీకు తెలిసింది యావరేజ్ వేజ్. 120,000 అని పెట్టుకుందాం. అంటే మీరు ఇక్కడి నుంచి మన దేశం నుంచి తీసుకెళ్ళే H1B వర్కర్ని యూ హెవ్ టు పే ద సేమ్ అమౌంట్. కానీ చేయరు. 50,000 60,000తో పని నడిపించుకుంటారు. దట్ ఈస్ ద ఐడియా బిహైండ్ ఇట్. వాళ్ళకి కాస్ట్ తగ్గించాలి, స్కిల్ ఉండాలి ద సేమ్ టైం. ఇది కంటిన్యూ అయినే పోతున్నాయి. యాక్చువల్లీ ఇట్ మెంట్ ఫర్ ఎ లిమిటెడ్ టైం, కానీ ఇది నాన్ ఎండింగ్గా వెళ్ళిపోయింది అనమాట. ఒక టైంకి వచ్చినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇదే అన్నారు, మా అమెరికన్ ఎంప్లాయీస్కి, మా అమెరికన్ స్టూడెంట్స్కి వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు, మా దగ్గర పనిచేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగం రావట్లేదు. అంటే వాళ్ళకి ఎందుకు ఇట్లా ఉద్యోగం దొరకలేదు? దాని మెయిన్ రీజన్ ఇస్ బయట నుంచి ఎంప్లాయీస్ని తీసుకొస్తున్నారు, భారతదేశం నుంచి, చైనా నుంచి, మిగతా దేశాన్ని తీసుకొస్తున్నారు. మా వాళ్ళకేమో ఉద్యోగం లేదు. సో ఇట్స్ అ జెన్యున్ కాస్ట్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మీరు ఒరిజినల్ H1B ఫిలాసఫీ మీద చూస్తే మనం తప్పులు చాలా మనమని కాదు, తీసుకెళ్తున్న కంపెనీలు కూడా. దీనికన్నా ముందు కూడా కవిత గారు నేను చెప్పాను, టాప్ 10 2025లో H1B, ఎందుకంటే ఇప్పుడు H1B లేదు, నెక్స్ట్ స్ప్రింగ్లో వస్తుంది, 2026లోనే ఉంది నెక్స్ట్ స్లాట్. ఈ 2025లో అప్లై చేసి వీసా వచ్చిన వాళ్ళకి చూస్తే టాప్ 10 కంపెనీస్లో ఒకటే ఇండియన్ కంపెనీ ఉంది, TCS అట్ నెంబర్ 3. మిగతా కంపెనీలు 8 కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీ, అంటే 7 కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంక్లూడింగ్ TCS. లాస్ట్ 2 కంపెనీస్ ఆర్ రీటైల్ కంపెనీస్, టార్గెట్ అండ్ వాల్మార్ట్. వాళ్ళైతే IT ఇంజనీర్లు తీసుకురారు కదా, వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే మేనేజర్స్ లాంటి వాళ్ళు కావాలి వాళ్ళకి. ఇది కాకుండా ఈ H1B అనేది ఇంకొక కేటగిరీ కూడా అప్లై అవుతుంది. ఇంకొకటి కాదు, చాలా కేటగిరీస్కి. డాక్టర్స్, నర్సెస్, ప్రీస్ట్, ఇండియన్ క్యాథలిక్ ప్రీస్ట్ అంటే మన చర్చ్కి ఉన్న ప్రీస్ట్, అండ్ నన్స్. ఈ 4 కేటగిరీలు తక్కువ ఉన్నారు USలో. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లారన్నమాట, మన దేశం తీసుకెళ్ళినప్పుడు ఐ థింక్ అరౌండ్ 2000 సమ్వేర్ దేర్ ఇస్ అ ప్రాబ్లం. జల్దీ ఖతం అయిపోతుండే H1B, ఇంతమంది తీసుకెళ్తున్నప్పుడు కోటా అయిపోతుండే. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేశారంటే అక్కడున్న హాస్పిటల్ సెక్టర్, మళ్ళీ క్యాథలిక్ సెక్టర్, వాళ్ళు అంటే అమెరికాలో మోస్ట్లీ క్యాథలిక్స్ కన్నా ఎక్కువ వాళ్ళు బ్యాప్టిస్ట్ ఉంటారు అక్కడ. సో ఎనీవే సేమ్ డినామినేషన్ అనుకోండి వాళ్ళది. వాళ్ళు లాబీ చేసి ఈ H1B నుంచి తీసేశారు ఈ కేటగిరీని.
దిస్ ఈజ్ అ నాన్ కోటా కేటగిరీ. ఎంతమందినని మీరు తెచ్చుకోవచ్చు డాక్టర్లని, ఇండియా నుంచో ఎక్కడి నుంచి అయినా, నో లిమిట్. వెరస్ H1B హ్యాస్ అ లిమిట్ పర్ ఇయర్. ఇది కంటిన్యూ అయిపోతున్నప్పుడు ఒక స్టార్ట్కి వచ్చినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్ మీకు గుర్తుంటుంది, ఏదో ద క్లాష్ బిట్వీన్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఏం చెప్పారంటే H1B నుంచి వచ్చిన వాళ్ళే మన దేశాన్ని ఇట్లా తయారు చేశారు, మీరు వాడిని ఆపేస్తే మన దేశంలో ఇన్నోవేషన్ ఆగిపోతుంది. గుడ్ పాయింట్. ఇప్పుడు అదే జరగబోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఏం చెప్తున్నారు ట్రంప్, కాదు $1,00,000 పెట్టాలి మీకు కావాలంటే, అంటే అంత ఎక్సెప్షనలీ స్కిల్డ్ మనిషి ఉండాలి వాళ్ళు. కానీ కోవిడ్ మనకు చాలా లెసన్స్ నేర్పించింది మనకి. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్స్ వాస్ మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే కూడా మీరు హైటెక్ సిటీ వైపు సాయంత్రం పోతారు, లైట్లో ఉన్న అన్ని, ఆ గ్లాస్ ఫెసాడ్ ఉన్న అన్ని టాల్ బిల్డింగ్స్ చూస్తున్నప్పుడు, స్కై స్క్రేపర్స్ చూస్తున్నప్పుడు మీకు డౌట్ వస్తుంది అది అమెరికానా ఇండియానా అని చెప్పేసి. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ యాజ్ పర్ దేర్ టైమింగ్స్. వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. అది వెల్స్ ఫార్గో ఉండొచ్చు, డెలాయిట్ లాంటి కంపెనీ ఉండొచ్చు, చాలా కంపెనీలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఇస్ దేర్, ఆరకిల్. వీళ్ళందరూ నాట్ ఓన్లీ అమెరికా, మిగతా జాగ్రఫీస్ కూడా వర్క్ చేస్తున్నారు. యూరోప్ ఉండొచ్చు, అది కాకుండా ఆస్ట్రేలియా ఉండొచ్చు, మిడిల్ ఈస్ట్ ఉండొచ్చు, వాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నారు ఇక్కడ కూర్చొని. సో లాజిక్ నౌ ఇస్, ఎందుకు అక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను చాలామంది మాట్లాడాను, ఎస్పెషల్లీ టెక్నికల్ రిక్రూటర్స్ దగ్గర మాట్లాడాను, మీరేం చేయబోతున్నారు? ఓకే, వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వీ విల్ పే దమ్ ద సేమ్ శాలరీ, అక్కడికి వస్తే ఎంత అదే శాలరీ మేము ఇండియాలో ఇస్తాం, ఎందుకంటే వీళ్ళు ఎక్సెప్షనల్లీ స్కిల్డ్ పీపుల్, బట్ వీ విల్ నాట్ పే ద $100,000. వాళ్ళకి బిజినెస్ వీసా ఇప్పించేస్తాం మేము. వాళ్ళు సంవత్సరంలో ఒక 10 నెలలు పని చేసుకొని ఇక్కడి నుంచే నడిమిట్లో ఎవ్రీ 3 months దే విల్ గో ఫర్ ఎ యుఎస్ టూర్. యుఎస్ టూర్కి వెళ్ళి వచ్చేస్తారు. మీరు అడగవచ్చు, ఎయిర్ ఫేర్ అంతనే అవుతుంది కదా తర్వాత, అంత ఎయిర్ ఫేర్ ఖర్చు పదే వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు అంటే, ఎస్, దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ. కానీ ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు, రిమోట్ యూ కెన్ వర్క్. ముందు మన దగ్గర నాకు గుర్తుంది, ఇప్పుడు కూడా Y2K బూమ్ టైంలో ఆఫ్ సైట్ అండ్ ఆన్ సైట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉండే. ఇప్పుడు చాలామంది ఆన్ సైట్ పని చేయడానికి వాళ్ళకి ఇష్టపడుతుంది, ఎందుకంటే డాలర్ టర్మ్స్లో మీరు చెప్పినట్టు డాలర్ డ్రీమ్స్ ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు అది లేదు. యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ శాలరీ కూడా, ఇఫ్ యూఆర్ ఎక్సెప్షనలీ టాలెంటెడ్, మీకు అదే శాలరీ ఇండియాలో వస్తుంది. కానీ టాక్సేషన్ ఈజ్ అన్ ఇష్యూ, హెల్త్ కేర్ ఈజ్ అన్ ఇష్యూ. చాలామంది దుబాయ్కి ఎందుకు రీలోకేట్ చేస్తున్నాయి? ఇప్పుడు నేను మొన్న ఒక రిపోర్ట్ చదివాను, యూరోప్ నుంచి అండ్ యూఎస్ నుంచి మ్యాక్సిమం ఎక్స్పాట్రియేట్స్, వాళ్ళది అమెరికన్స్ ఆర్ మూవింగ్ టు దుబాయ్ టు వర్క్. అదే కంపెనీలు, మైక్రోసాఫ్ట్ పెద్ద క్యాంపస్ ఉంది దుబాయ్. సో దే ఆర్ సెటింగ్ అప్. షార్జా కూడా ఇస్ అ బిగ్ ఎడ్యుకేషనల్ ప్లేస్. ఆ ఎమిరేట్స్ 7 కంట్రీస్ దే ఆర్ రియల్లీ అగ్రెసివ్. షార్జా ఉండండి, అబుదాబి ఉండండి, దుబాయ్ ఉండండి, ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట నుంచి అందరు కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు అట్రాక్షన్ ఏంటంటే మెయిన్గా, మీరు ఇక్కడికి రండి, మీకు 0 ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఎవరైనా ఎవ్రీబడి విల్ సే ఎస్ టు ఇట్. 0 ఇన్కమ్ ట్యాక్స్ అంటే మళ్ళీ దట్స్ అ బిగ్ సేవింగ్. అమెరికాలో ఉన్నప్పుడు మీరు ఆల్మోస్ట్ 50% దాకా ట్యాక్స్ కడతారు. ఆఫ్ కోర్స్ యువర్ హెల్త్ కేర్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. భారతదేశం నుండి మీరు 30%, 32% దాకా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. బట్ హెల్త్ కేర్ ఇస్ అ బిగ్ ఇష్యూ. కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇదన్నీ చూసినప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని, ఇప్పుడు గల్ఫ్లో కూడా ఇండియన్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ద షిఫ్టింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ యూరోప్ అండ్ యూఎస్ టు గల్ఫ్. దిస్ ఈజ్ ప్రెసిడెంట్ ట్రంప్ షుడ్ బి వరీడ్ అబౌట్ దిస్. ఆయనకి ఇక్కడ కొంచెం వరీ ఉండాలి, ఎందుకంటే టాలెంట్ అమెరికా నుంచి వెళ్తుంది, టాలెంట్ ఇండియా నుంచి వెళ్ళడం కాదు. అమెరికా నుంచి, అమెరికాలో ఉన్న టాలెంట్, టాప్ నాచ్ టాలెంట్ అదే కంపెనీ కోసం గల్ఫ్లో వెళ్ళి పనిచేస్తున్నారు. ఇండియాని ఆర్మ్ ట్విస్ట్ చేస్తున్నట్ల ట్రంప్ని వాళ్ళని ఆర్మ్ ట్విస్ట్ చేయలేరు. రేపు యూఏఈకి చెప్పలేరు, మేము మీ మీద 50% టారిఫ్ పెట్టేస్తున్నాం, మీరందరూ మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు మా ఎంప్లాయీస్ని. సో ద షిఫ్ట్ ఈజ్ డబుల్ అన్నమాట. ఇప్పుడు అమెరికా నుంచి చాలామంది ఏమంటున్నారు, మాకు ఇంత పెద్ద ట్యాక్సేషన్ అవాయిడ్ చేయండి, దుబాయ్కి వెళ్తే అక్కడ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేస్తే మాకు ఇనఫ్ సేవింగ్స్ విల్ కమ్ బ్యాక్ అగైన్. కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి ఇవాళ పొద్దు నుంచి కనిపిస్తుంది ఈ న్యూస్, L1 అండ్ F1. వాళ్ళకి ఈ $100,000 పడదు, వాళ్ళకి దే డోంట్ నీడ్ టు పే ఫర్ ఇట్ అన్నారు. వీ షుడ్ అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ L1 అండ్ F1. L1 ఈజ్ అ నాన్ ఇమిగ్రెంట్ వీసా, ఒక హై స్కిల్డ్ మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్ని తీసుకెళ్ళడానికి వీసా. అంటే వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ వీసా, వాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు, ఎనీ కంట్రీ, అండ్ దే ఆర్ గోయింగ్ టు యూఎస్ టు వర్క్ దేర్. వాళ్ళకి L1 ఇష్యూ చేస్తున్నారు. F1 అనేది అకాడమిక్ స్టూడెంట్స్ అన్నారు, వాళ్ళు ఆల్రెడీ చదువుకుంటున్నారు అక్కడ. ఈ 2 కేటగిరీస్ ఏం చేస్తారు, ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ, స్పెషల్లీ మన వాళ్ళు ఇక్కడి నుంచి, దే ట్రై అండ్ ఎక్స్టెండ్ ఇట్ టు an H1B. అక్కడే ఉండాలని సెట్ వాళ్ళు ఫస్ట్ H1B తీసుకొని, దాని తర్వాత గ్రీన్ కార్డ్, దాని తర్వాత సిటిజన్షిప్. సో దట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ L1 ఆర్ F1 టు H1B విల్ నాట్ అట్రాక్ట్ $100,000 అంటున్నారు. ఇప్పుడు అటార్నీస్ చెప్తున్న న్యూస్ ఇది, మన ఛానల్స్లో వస్తున్న, నేషనల్ ఛానల్స్లో వస్తున్న న్యూస్ అది చూపిస్తుంది.
అది ఫైనల్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. దాని తర్వాత మీరు స్టార్టింగ్లోనే చెప్పారు అక్కడ కేసులు నడుస్తున్నాయి. యుఎస్ చేంబర్ ఆఫ్ కామర్స్ కేసు వేశారు అక్కడ, సేయింగ్ దట్ దిస్ ఇస్ అన్ఫేర్, మాకు టాలెంట్ కావాలి, మీరు టాలెంట్ అలౌ చేయకపోతే మేమేం చేయాలి, మళ్ళీ మేము ఇన్నోవేషన్ ఉండదు మా దగ్గర. ఇన్నోవేషన్ మిగతా కంట్రీస్కి వెళ్ళిపోతే ఆల్రెడీ చైనా తీసుకెళ్ళిపోయారు చాలా మటుకు ఇన్నోవేషన్, ఈ వీళ్ళని కూడా తీసుకెళ్తే ఎందుకు టాలెంట్ ఎందుకు అమెరికాకి రావాలంటున్నాం. నేను యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఒక కపుల్తో మాట్లాడాను యూఎస్లో, ఇండియన్ కపుల్, సెటిల్ దేర్ యుఎస్ సిటిజన్స్ 20 సంవత్సరాల నుంచి. వాళ్ళు అంటున్నారు, సురేష్ గారు మీరు బిలీవ్ చేయరు, హస్బెండ్ అండ్ వైఫ్, ఐ వోంట్ టేక్ ద నేమ్, బట్ మాకిద్దరికి ఉద్యోగం లేదు సురేష్, 6 నెలలు ఎట్లా బిల్లు కట్టాలని కష్టపడుతున్నాం, పిల్లలు చదువుకుంటున్నారు, కాలేజ్కి వచ్చేసారు, మేమేం చేయాలని మాకు అర్థం కావట్లేదు, యుఎస్ సిటిజన్ అయిపోయాం మేము, కానీ మాకు ఉద్యోగం లేదు ఇక్కడ. అమెరికా ఇస్ గెటింగ్ H1B పక్కన పెట్టండి, అమెరికా ఇస్ గెటింగ్ స్ట్రెచ్డ్ అవుట్ కంప్లీట్లీ. మొన్న కూడా ఒక అమెరికన్ సెనేటర్ అన్నారు, ద ప్రాబ్లమ్ ఇస్ వీఆర్ అవుట్ ప్రైస్డ్ ఇన్ ద మార్కెట్, కంప్లీట్లీ అవుట్ ప్రైస్డ్. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు చెప్పాను, ప్లంబర్ కాస్ట్ మోర్ దెన్ ద ట్యాప్. ఇది ప్రాబ్లం అమెరికా. మీరు ఏ ఫోన్ ఇప్పుడు కూడా చూడండి, లాస్ట్ మంత్ ఆల్సో ఐఫోన్స్ మ్యాక్సిమం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసింది యూఎస్కి వితౌట్ టారిఫ్. ఐఫోన్ చాలా స్మార్ట్, ట్రంప్ ఇస్ నాట్ పుట్టింగ్ టారిఫ్ ఆన్ ఐఫోన్స్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ గుడ్స్. ఐటీ మీద లేదు, ఫార్మస్యూటికల్స్ మీద లేదు, అండ్ ఆన్ ఎలక్ట్రానిక్ గుడ్స్. ఫార్మస్యూటికల్స్లో మనకు తెలిసిందే జనరిక్, వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ పేటెంట్ డ్రగ్స్. పేటెంట్ అంతా యూరోప్ నుంచి వస్తుంది, మన దగ్గర నుంచి వెళ్ళి జనరిక్ 95%, సో నాట్ ఇంపాక్టెడ్. ఇవాళ ఇంకో రిపోర్ట్ పొద్దున్న నేను చదివాను టెక్స్టైల్స్ గురించి, ఇట్ వాస్ బై అన్ ఇంటర్నేషనల్ పబ్లిక్, ఐ థింక్ ఇట్ ఇస్ మెకెన్సీ. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇండియన్స్ ఎంత మంచిగా అడ్జస్ట్ చేసుకున్నారంటే బంగ్లాదేశ్ గాట్ అ చీపర్ క్లాత్ బికాజ్ వాళ్ళకి 15% వేశారు, భారతదేశానికి 50% వేశారు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఇండియా has invented new markets in Europe. మన లాస్ట్ 2 months ఎక్స్పోర్ట్స్ మీరు చూస్తే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ our exports have gone up to Europe and other places. మొత్తం యాజ్ అ బాస్కెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇట్ has gone up. And to Europe it has gone up more అన్నమాట. సో వీళ్ళేమంటారు, మా ఫాదర్ జనరేషన్ నుంచి, వన్ కంపెనీగా ఇన్ తిరుపూర్ టాకింగ్ అబౌట్ దిస్, మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ జనరేషన్ నుంచి యుఎస్ అని చెప్పి అక్కడ టార్గెట్ కానివ్వండి, వీళ్ళ మిగతా రీటైల్ చైన్స్ వీళ్ళ దగ్గర నడుస్తుంటుంది, మేము ఎక్కడికి చూడలేదు మార్కెట్ బయట అని చెప్పేసి. నౌ వీఆర్ లుకింగ్ అట్ న్యూయర్ మార్కెట్స్ అండ్ ద స్ట్రగల్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ దాన్ని అడ్జస్ట్ చేయడం, వాళ్ళ దాంట్లో అడ్జస్ట్ అయిపోయారు వీళ్ళు. వాల్మార్ట్ కానీ టార్గెట్ కానీ మిగతా అన్ని చైన్స్ ఉన్నాయి కదా అక్కడ, దే ఆల్ గాట్ యూస్ టు ఇట్. నౌ సడన్లీ దే అడ్జస్టింగ్ టు న్యూ మార్కెట్ అన్నమాట. సో మన దగ్గర ఉన్న F1 ఇప్పుడు H1B అప్లై చేసే ఎంప్లాయీస్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ దట్ పిల్లలకి, ఇక్కడ అన్నిటికంటే డేంజరస్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే పిల్లల కోసం స్కాలర్షిప్ వచ్చి వీసా డినై చేసిన కేసులు ఉన్నాయి చాలా మటుకు. ఐ మెట్ వన్ డాక్టర్ రీసెంట్లీ, యంగ్ కిడ్, గాంధీ ఉస్మానియా నుంచి పాస్ అవుట్ అయ్యి షీ వాజ్ వర్కింగ్ అండ్ ఆమెకి ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది MS కోసం, కానీ షీ కుడెంట్ గో, వీసా రిజెక్ట్ చేసేసారంట. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా వీసా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, ఒకటి నో రీజన్, ఏ రీజన్ కూడా చెప్పట్లేదు, వాళ్ళ రీజన్ ఇస్తున్నారు, దట్ రీజన్ ఇస్ వెరీ వెరీ ఆబ్స్క్యూర్. సెకండ్, మీ సోషల్ మీడియా హ్యాబిట్స్ చెక్ చేస్తున్నారు వాళ్ళు, ఫుట్ ప్రింట్స్ ఏమున్నాయి డిజిటల్, మీరు డిలీట్ చేస్తే కూడా వాళ్ళు పట్టుకుంటారు. డిలీట్ చేయడం ఇంకా డేంజరస్. ఇప్పుడు స్టిల్ దేర్ యూ కెన్ స్టిల్ ఆర్గ్యూ, నేను అది కొంచెం ఎమోషనల్గా రాశాను అది ఇది అని చెప్పి, కానీ మీరు ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీస్, ఈ వోక్ కల్చర్, LGBT రైట్స్, దీని గురించి ఎక్కువ రాయడము, సపోర్ట్ చేయడం, హ్యూమన్ రైట్స్ గురించి, ఇమిగ్రేషన్ పాలసీ గురించి రాయకండి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో. నాలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఐ హ్యావ్ నో డ్రీమ్ ఆఫ్ గోయింగ్ టు US, బట్ స్టిల్ యంగ్స్టర్స్కి ఇది ఉన్న చాలా మందికి ఉన్నా, నాకు ఆ కల్చర్ కూడా లేదు, ఐఎమ్ మోర్ ఆఫ్ అ రైటిస్ట్ దాన్ లెఫ్టిస్ట్. కానీ వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు పిచ్చోన్లాగా వెళ్ళి ఏదో స్పీచ్లు ఇవ్వడము, లేకుంటే రాయడము, దాంట్లో ఫోటోలు పెట్టడము, ప్రొటెస్ట్ చేయడం, ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్, అన్లెస్ యూఆర్ నాట్ ప్లానింగ్ టు గో టు US, ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్. సో 3 లెవెల్లు చూడాలి కవిత గారు మీరు అడిగిన ప్రశ్నకి. ఒకటి L1 F1 మనం మాట్లాడుకున్నాం. సెకండ్ H1B ఇట్ సెల్ఫ్, వాట్ విల్ బీ ద నెక్స్ట్ స్టెప్ లీగల్ అండ్ అదర్వైజ్. కన్వర్జన్ ఫ్రమ్ L1 F1 టు H1B అది కూడా మనం చూసాం. 4వది ఏంటంటే డెఫినెట్గా వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ గెటింగ్ అన్ H1B విచ్ ఇస్ బేసిక్లీ స్టేయింగ్ బ్యాక్ ఇన్ ఇండియా. 5వది ఇంకో ఇది కూడా చెప్తున్నారు, మెక్సికోలో, కెనడాలో వీళ్ళు కూర్చోబెడదాం, అక్కడ ఒక యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ IT కంపెనీ వాళ్ళు మెక్సికోలో స్టార్ట్ చేస్తారు, ఇట్ క్యాన్ బి అ విప్రో ఆర్ TCS ఆర్ ఇన్ఫోసిస్. అక్కడి నుంచి US ట్రావెల్ చేయడం చాలా దగ్గర. కెనడా నుంచి కూడా అంతే, కెనడా నుంచి కెన్ ఈవెన్ డ్రైవ్ డౌన్ ఇఫ్ యూ వాంట్. సో మీరేం చేస్తారు, అక్కడ 3 నెలలకి మీరు వెళ్ళి USలో మీటింగ్ అటెండ్ చేసి వచ్చేస్తారు. యూ కెన్ బి వర్కింగ్ ఫ్రమ్ మెక్సికో వితౌట్ అట్రాక్టింగ్ $100,000.
సో బెనిఫిట్ అందరికీ ఉంది ఎక్సెప్ట్ ఫర్ యూఎస్కి పెద్ద లాస్ కాబోతుంది ఇప్పుడు కాదు, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో వాళ్ళ ఎంప్లాయీస్కి ఉద్యోగం వస్తుంది, అది రాదు. ఎందుకంటే కంపెనీస్ అన్నీ ఏం చూస్తున్నారు కవిత గారు అంటే హౌ టు ప్రాఫిట్, మాకు ఎక్కువ లాభాలు కావాలి. ఎందుకంటే మా షేర్ హోల్డర్స్కి మేము ట్రంప్ చెప్పిన మాట వింటే మేము మొత్తం మునిగిపోతాం. వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ కైండ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట. దానికి ఎంత తక్కువ జీతం అని చెప్పకూడదు, ఎంత తక్కువ వాల్యూలో మనం ఎంప్లాయీస్ని తీసుకొస్తామో మా ప్రాఫిట్ అంత ఎక్కువ అవుతుంది. కానీ మ్యాన్ పవర్ కాస్ట్ చాలా కాంట్రిబ్యూట్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ద ఫైనల్ బాటమ్ లైన్. మీ టాప్ లైన్ గ్రో కావచ్చు కానీ బాటమ్ లైన్లోనే అల్టిమేట్లీ ప్రాఫిట్ వస్తుందా లేదా అని చూడాలన్నమాట. సో అక్కడ ఇఫ్ అన్ ఎంప్లాయీ క్యాన్ బి బాట్ అట్ అ లెసర్ కాస్ట్, ఆయన ఇక్కడే పెట్టేసుకుని అమ్మాయిని అబ్బాయిని ఇక్కడే పెట్టేసుకుని పని చేయించుకుంటే వీ కెన్ సేవ్ మోర్ మనీ ఫర్ ద కంపెనీ. దానికోసం మనం మైక్రోసాఫ్ట్ మొన్న ఒక 2 నెలల ముందు ఫీనిక్స్ దాంట్లో నియర్ నెక్స్ట్ టు దర్ క్యాంపస్ దే అబౌట్ 2 lakhs square feet ఆన్ లీజ్. ఎన్నో సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు. 2 లక్షల స్క్వేర్ ఫీట్ అంటే చిన్నది కాదు. అంటే దే హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అది కాకుండా గూగుల్ చూసాం మనం విశాఖపట్నంలో డేటా సెంటర్ సెటప్ చేశారు. Of course, data center doesn't generate huge amount of jobs, but still, it's a big significant announcement. అట్లనే మనం చూస్తున్నాం చాలా మటుకు అమెరికా నుంచి భారతదేశంలో ఇప్పుడు చిప్స్ కూడా చూడండి, చిప్స్ తయారు చేస్తున్న కంపెనీలు కూడా ఎక్సెప్ట్ ఫర్ నివిడియా మేబీ అదర్స్ ఆర్ ఆల్ ఇన్ ఇండియా. చాలామంది మన సెకండ్ కంపెనీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ చిప్స్ అండ్ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ డే ఫర్ యెస్టర్డే. ఇట్లాంటి చాలా నడుస్తున్నాయి. సో భారతదేశానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ముందట్లా కాదు. అండ్ వీ నీ నాట్ బీ ఇన్ యూఎస్ అని కోవిడ్ నేర్పించింది మనని. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఆ కాన్సెప్ట్తోని ఇక్కడున్న స్టూడెంట్స్ కానీ ఇక్కడున్న ఎంప్లాయీస్ కానీ పాజిటివ్గా తీసుకొని ఉంటే బాగుంటుంది. తర్వాత సిచ్యువేషన్ మారచ్చు, కోర్ట్ కెన్ గివ్ అ డెసిషన్. బట్ ట్రంప్ హ్యాస్ అన్ ఎగ్జిక్యూటివ్ పవర్. ఒక ప్రెసిడెంట్కి, యూఎస్ ప్రెసిడెంట్కి ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది. ఏ కోర్ట్ ఇచ్చినా కానీ, ఏ నిర్ణయం వచ్చినా కానీ యూఎస్ ప్రెసిడెంట్కి అట్ ద పోర్ట్ వేర్ యూ ఎంటర్ యూఎస్ ఒక ఫీజు వేయడానికి అమెరికన్ ప్రెసిడెంట్కి అథారిటీ ఉంది. ఇదంతా పోతే కూడా ఆయన కొత్త ఫీజు వేస్తాడు. ఇప్పుడు ఈ 100,000 ఇస్ ద ఫీజ్ ఫర్ ఎంటరింగ్ యూఎస్ అని చెప్తారు. దాన్ని కోర్ట్ డినై చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ని షుడ్ హావ్ బీన్ పాస్ బై ద అమెరికన్ కాంగ్రెస్. అదొక ఆర్గ్యూ చేయొచ్చు. బాటమ్ లైన్ ఏంటంటే వీ షుడ్ నౌ లుక్ ఫర్ న్యూ మార్కెట్స్. యూరోప్ చూడండి, యూరోప్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ కూడా బాగుంది. అండ్ దే ఆర్ మోర్ స్టడీ అక్కడున్న పొలిటీషియన్స్. ట్రంప్ లాగా ఒకరోజు పిల్లి నల్లది, నెక్స్ట్ డే పిల్లి తెల్లదని చెప్పే కాదు పరిస్థితి. ఇట్ డజంట్ చేంజ్ దాట్ వే అన్నమాట. ఓవరాల్ నేనైతే పాజిటివ్గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ 3-4 monthsలో క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ట్రంప్ కూడా చాలా మటుకు దిగి వస్తున్నారు. ఈ సైనింగ్ అగ్రిమెంట్స్ విత్ ఆస్ట్రేలియా, విత్ రష్యా, ఇప్పుడు యుక్రెయిన్ చూడండి, అది కూడా మారిపోయింది, కథ అంతా మారిపోయింది అక్కడ. ఓవరాల్ ట్రంప్ ఈజ్ ఆల్సో ఫీలింగ్ ద హీట్ అనమాట. ఎందుకంటే ఆ ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. లాస్ట్ 3 నెలల్లో అమెరికన్ అన్ఎంప్లాయ్మెంట్ హెస్ రిజన్ టు రికార్డ్ లెవెల్స్. అది చాలా పెద్ద వరి ఆయనకి. అమెరికాలో ఎలక్షన్, మన దగ్గర ఉల్లిపాయల రేట్తోనే గవర్నమెంట్ పడిపోతుంది అంటారు చూడండి, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో గవర్నమెంట్ పడిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెద్ద ఇష్యూ కాదు అక్కడ, ఎస్పెషల్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎనీవే ఇస్ హై ఇన్ అమెరికా. కానీ ఎంప్లాయ్మెంట్ రాకపోతే దెన్ అమెరికన్ పొలిటీషియన్స్ ఆర్ ఇన్ బిగ్ ట్రబుల్. దానికోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు ట్రంప్. కానీ అది కూడా ఇప్పుడు పనిచేయట్లేదు. ఇప్పుడు అందరూ ఇండస్ట్రియలిస్టులు, ఆంటర్ప్రెన్యూర్స్ ఉండేటువంటి అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎందుకని కోర్టు దాకా వెళ్ళింది? H-1B వీసాల గురించే. అంటే వాళ్ళకి వైపు దట్ ఇస్ నాట్ అవర్ కామర్స్, వాళ్ళ కామర్స్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ అంటే ద మెయిన్ థింగ్ ఇస్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు టాలెంట్ కావాలి. అమెరికాలో ఇంత మటుకు ప్రోడక్ట్స్ సర్వీస్ తయారు చేసిందంటే బికాజ్ లాట్ కంట్రిబ్యూషన్ ఇండియన్స్ ఉంది, చైనీస్ కూడా ఉంది, ఇండియన్. కానీ చైనీస్ ఒకటి ఉంది, వాళ్ళు నేర్చుకొని వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళ కంట్రీకి. క్వైట్ ఆఫెన్ స్పైయింగ్ చేస్తారని చెప్తారు అమెరికన్స్, విచ్ మైట్ బీ పాసిబుల్. చైనీస్ కాపీ కొట్టడంలో ఎక్స్పర్ట్స్. వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఇచ్చి మీరు ఈ ఫోన్ ఉంది ఇట్లా తయారు చేయండి అంటే వాడు తయారు చేసిస్తాడు మీకు. మళ్ళీ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ బిజినెస్. అట్లనే ఎనీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, మీరు చిప్ ఇచ్చేస్తే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, నివిడియా చిప్స్ అక్కడ ఎక్స్పోర్ట్ చేయనట్లేదు. ఎస్టర్డే నివిడియా చైర్మన్ గేవ్ అ స్టేట్మెంట్ సేయింగ్ దట్ మాకు చైనీస్ సేల్స్ పడిపోయి 0కి వచ్చేసింది. ఇట్ విల్ ఇంపాక్ట్ అవర్ బాటమ్ లైన్. మా ప్రాఫిట్స్ ఇంపాక్ట్ అవుతుంది డెఫినెట్గా. మాకు సేల్స్ లేదు చైనాలో, ఎందుకంటే బ్యాన్ చేసి పడేశారు ట్రంప్. అక్కడికి అమ్మితే వాళ్ళు తయారు చేసుకుంటారు పెద్ద పెద్ద ప్రోడక్ట్లు, మీరు అమ్మకూడదని చెప్పి బ్యాన్ పెట్టారు. ఇది అంతా బ్యాక్ఫైర్ అవుతుంది. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో మనం ప్రోడక్ట్స్ తయారు చేయట్లేదు, మనం సర్వీసెస్లో ఎక్స్పర్ట్. ఐటీలో మనం ఇవాళ దాకా బహుశా ఒక జోహో పక్కన పెడితే, లేకుంటే ఒక టాలీని పక్కన పెడితే, ఫినకల్ ఆఫ్ ఇన్ఫోసిస్ పక్కన పెడితే, మిగతా మనం వీ హ్యావెంట్ మేడ్ ఎనీ హార్డ్వేర్ ప్రోడక్ట్స్. ఒక బడ్స్ కానివ్వండి, మిగతా ఏదైనా కానివ్వండి, ఐప్యాడ్ లాంటి ప్రోడక్ట్స్ వీఆర్ నాట్ డన్ ఇట్. మన వైపు నుంచి అదే ఎంకరేజ్ చేయాలి. దట్ ఇస్ అదర్ డే ఆల్సో అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ పోయిన వారమే చెప్పే ఈ మాట. వీ షుడ్ హ్యావ్ మోర్ యంగ్స్టర్స్ డెవలపింగ్ ప్రోడక్ట్స్, నాట్ సర్వీసెస్. మనకు కావాల్సింది అది. ఇప్పుడు మనం ఎంత మటుకు డ్రోన్ తయారు చేస్తున్నామో, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, యంగ్స్టర్స్ అదే కేటగిరీ మ్యానుఫ్యాక్చరింగ్లో రావాల్సి వస్తుంది. కానీ మన ప్రాబ్లం ఏంటంటే
మన ఒక లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎస్పెషలీ బిట్వీన్ 1960s అండ్ 1990s 30-year పీరియడ్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చైనా చాలా ముందుకు వెళ్ళిపోయింది. మనం ఎక్కడికో ఉండిపోయి ఈవెన్ టిల్ 1990 చైనా వాజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అక్కడి మనం ఓపెన్ అప్ చేయలేదు మన ఎకానమీని. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక మనం పబ్లిక్ సెక్టర్కి ఇచ్చేసాం. దే ఫెయిల్డ్ మిజరబుల్లీ. మనం చూస్తున్నాం కదా, హెచ్ఏఎల్ డెలివరీ, తేజస్ కానివ్వండి, మిగతా అన్ని బ్యాక్ డేటెడ్ అయిపోయినాయి. చాలా ఇయర్స్గా పెండింగ్ పడి ఉన్నాయి ప్రాజెక్ట్స్ అంతా. ఈవెన్ ఎయిర్ చీఫ్ మాస్టర్ చెప్పారు ఆ రోజు దట్ వీఆర్ నాట్ గెటింగ్ అవర్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ టైమ్ ఫ్రమ్ హెచ్ఏఎల్, వై షుడ్ యూ గివ్ దమ్ కాంట్రాక్ట్. ఈ ప్రాబ్లం ఇప్పుడు చూస్తున్న కొత్త డిఫెన్స్ సెక్టర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ తిరిగి వస్తుంది భారత్. చాలా మటుకు టాటాస్ కానివ్వండి, కళ్యాణి గ్రూప్ కానివ్వండి, మిగతా మహీంద్రాస్ కానివ్వండి, వీళ్ళందరూ ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో దిగారు. ఇట్స్ అ బిగ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ భారతదేశానికి. బహుశా అక్కడి నుంచి కొన్ని ప్రోడక్ట్స్ రావచ్చు బయట. మన దగ్గర తయారు చేసిన ఆకాశ్ మిసైల్స్ కానివ్వండి, మిగతా డ్రోన్స్ మన దగ్గర యంగ్స్టర్స్ తయారు చేస్తున్నారు. అట్లాంటి ప్రోడక్ట్స్ వస్తుంది బయట. కానీ మన దగ్గర ఐటీ ప్రోడక్ట్స్ ఇప్పుడు దాకా రాలేదు. దట్స్ అ బిగ్ రిగ్రెట్. ఫార్మాలో వీఆర్ ఛాంపియన్స్. కాపీ కొట్టడంలో మన నెంబర్ 1. ఫార్మాలో ఏం చెప్పినా కానీ అమెరికాలో ఉన్న ఆఫ్ పేటెంట్ డ్రగ్ బొంగనే మన దగ్గర ఇక్కడ తయారైపోతుందని ప్రాసెస్ మార్చేసి చేస్తారు. బట్ ఐటీ ఈజ్ అ బిగ్ ఎందుకంటే మీకు ఇంకా ముందుకెళ్తూ ఈ డిఫరెన్షియేటర్ పోతుంది మొత్తం. యూ కెన్ టుమారో యూరోప్ కెన్ సీ ఆర్ ఈవెన్ దుబాయ్. నేను ఇప్పుడు ఇంకా ముందు చెప్పింది చూడండి, దుబాయ్ పిలిపించుకుంటారు వీళ్ళందరినీ, మా దగ్గర ఉండండి అని చెప్పేసి. సో అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టుడేస్ యంగ్స్టర్స్ అట్లీస్ట్ బిఫోర్ 35-40 వాళ్ళకి ఒక ఏం ఉంది లైఫ్లో, ఇంత సంపాదించాలి, ఇంత డబ్బులు అన్నీ. మా ఫాదర్ మదర్ మా జనరేషన్ లాగా కాదు కదా వాళ్ళంతా, మన జనరేషన్ లాగా కాదు వాళ్ళు. దే ఆర్ వెరీ ఫిక్స్డ్ నోషన్స్ ఆన్ దిస్. వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ. సో యుఎస్ డ్రీమ్ని నెగటివ్గా చూడకుండా యూ లుక్ ఎట్ ఇట్ వెరీ పాజిటివ్లీ దట్ దేర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రెయిన్బో అంటారు చూడండి. చాలా మటుకు ఆపర్చునిటీస్ ఉంది, దానికి యూఎస్కి వెళ్ళక్కర్లేదు. సార్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి, నేను ఇంకా బాగా మంచి అట్మాస్ఫియర్, ఇక్కడున్న ట్రాఫిక్ జామ్ కానీ ఇక్కడున్న పొల్యూషన్ నాకు నచ్చదు, నాకు కొంచెం క్వాలిటీ లైఫ్ కావాలంటే ఎస్ యూ కెన్ గో టు యూరోప్ డెఫినెట్. కానీ సెటిలింగ్ డౌన్ ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. కానీ ఎందుకంటే ఇప్పుడు యూకే కూడా అంటున్నారు మేము వీసా నామ్స్ స్ట్రిక్ట్ చేస్తున్నాం అది అని చెప్పి. జర్మనీ కూడా దే ప్రెటీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. మీరు వెళ్ళి ఉండొచ్చు. కానీ ఒక అమెరికన్ డ్రీమ్ అయిపోయిందంటే ముందు మా దగ్గర కేరళలో దుబాయ్కి వెళ్తుండే చాలామంది. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 70s and 80s ఫస్ట్ కన్స్ట్రక్షన్ బూమ్ టైంలో చాలా తక్కువ జీతంకి వెళ్తుండే. కానీ ఆడొచ్చి చేసే డ్రామా చూస్తే ఏదో అక్కడ మొత్తం రోడ్ మీద అంతా బంగారం పడి ఉంది, బకెట్లు తీసుకెళ్ళి మనం తీసుకురావచ్చు ఆ లెవెల్కి తీసుకొచ్చారనమాట థాట్ ప్రాసెస్ని. సో ఇక్కడున్న యంగ్స్టర్స్ కూడా అదే ఆలోచించారు, అరే దుబాయ్ ఇంత మంచి ప్లేస్, మనం అక్కడికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది, ఏజెంట్కి డబ్బులు ఇచ్చి వీసా ఇచ్చి చేయించుకుంటారు, లాస్ట్ అక్కడ వెళ్ళినప్పుడు నరకంగా అనిపిస్తుంది వాళ్ళకి. నౌ సిచ్యువేషన్ హెస్ చేంజ్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ బూమ్ అయిపోయింది. నౌ దుబాయ్స్ అండ్ ఈవెన్ సౌదీ అరేబియా వీళ్ళందరూ దే రియలైజ్డ్ ఆయిల్ అంటే దుబాయ్లో ఆయిల్ లేదనుకోండి, కానీ అదర్ పార్ట్ ఆఫ్ ఇట్ మిగతా ఎమిరేట్స్లో ఉంది కదా, వీఆర్ ఆల్ వాళ్ళకు యూరోప్గా తయారవుతున్నారు. మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పారు కదా, ఐ టేక్ సౌదీ అరేబియా టు బికమ్ యూరోప్ బై 2030 అని. సో అమెరికన్ డ్రీమ్ కూడా పోతుంది. అమెరికా నుంచి చాలా మటుకు షిఫ్ట్ అవుతున్నాయి. అండ్ యూ కెన్ సీ దిస్ కన్సిస్టెంట్లీ. న్యూయార్క్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేశాను నేను, ఐ రీడ్ ఇట్ ఎవ్రీ డే. ఎన్ని బిజినెస్ షిఫ్ట్ అయిపోతున్నారంటే అమెరికా నుంచి చైనా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం తీసుకెళ్ళిపోయింది. దాని తర్వాత కూడా వీళ్ళు కార్లు అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు అమెరికాకి ఇంపోర్ట్ చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి బీవాడీ లాంటి కంపెనీ కార్లు అమ్ముకుంటున్నారు. దే సెల్లింగ్ కార్స్ ఇన్ యూరోప్. ఎందుకంటే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ చాలా హెవీ ఉంది. చైనాలో ల్యాండ్ ఫ్రీ ఇస్తారు, మీకు పవర్ చాలా తక్కువ రేట్లో ఉంటుంది. చాలా చైనీస్ గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేస్తారు ఇండస్ట్రీని. అండ్ వాళ్ళకు కూడా ఒక లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ ఉంది. మన దగ్గర అది లేకుంటే, కానీ ఐ థింక్ టైమ్ హస్ నౌ కమ్. H1B కానివ్వండి, L1, F1 గురించి మాట్లాడితే అది కాకుండా ప్రొఫెషనల్స్ కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు. మెడికల్ ప్రొఫెషనల్, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ. కేరళ నుంచి నర్సెస్ ఆర్ హెవీ డిమాండ్ ఇన్ US, యూరోప్లో కూడా అంతే. సో దే ఆర్ ఆల్ ట్రావెలింగ్ దేర్. నేను చెప్పాను చూడండి, ప్రీస్ట్ అక్కడ చర్చ్లో ప్రీస్ట్ లేరు, ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు మన దగ్గర నుంచి. నన్స్ని తీసుకెళ్తున్నారు ఇక్కడి నుంచి. గుడ్ థింగ్, ఎక్స్పోర్ట్ చేయండి, మన మ్యాన్ పవర్ని ఎక్స్పోర్ట్ చేయాల్సింది. కానీ ఐటీ అని చెప్పి ఒక పిచ్చి పట్టేసి మనకు లాస్ట్ 10-15 ఇయర్స్లో వన్ వే నేను చూస్తే అది గుడ్. ఒక టెంపర్ డౌన్ అవుతుంది. మిగతా రాష్ట్రాలకు ఉన్న ఆప్షన్స్ వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు